హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్యాన్ కుడ్ ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, మ్యామ్ క్యాన్ కుడ్ గురించి ఒక వీడియో చేయండి. ఏం పెద్ద కన్ఫ్యూజన్ లేదండి, ఈజీగా నేర్చుకుందాం. క్యాన్ కుడ్, క్యాన్ అంటే ఏంటి? నేను చేయగలను అంటే కెపాసిటీ. అట్లా మనం ఐ క్యాన్ డూ అంటాము, నేను చేయగలను. ఐ క్యాన్, హీ క్యాన్. అట్లా క్యాన్ అనేది పాసిబిలిటీ, ఫ్యూచర్ గురించి వాడతాము. అదే కుడ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్ అనమాట. క్యాన్ అనేది మనం చేయగలము, కుడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. కుడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ది క్యాన్. ఓకే, బట్ ఎనీవే మీకు మోర్ క్లారిటీ గురించి డీటెయిల్గా మాట్లాడతాను ఈరోజు. ఫస్ట్ క్యాన్ గురించి చూద్దాం. క్యాన్ని మనం 5 రకాలుగా వాడచ్చు. ఒకటి ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. ఎబిలిటీ అంటే సామర్థ్యం, చేయగలను. కెపాసిటీ, నాకు ఆ సామర్థ్యం ఉంది అంటాం కదా, దానికి మనం కెన్ వాడతాము. ఇంకొకటి పాసిబిలిటీ. ఇట్ ఈస్ పాసిబుల్, ఎస్, అది జరిగే అవకాశం ఉంది, పాసిబుల్. సో పాసిబిలిటీకి మనం కెన్ వాడచ్చు. మూడవది పర్మిషన్. ఏదైనా పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం మనం, దానికి కూడా మనం కెన్ వాడచ్చు. అదేవిధంగా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్కి కూడా కెన్ వాడచ్చు. లాస్ట్లో ఆఫర్, ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నాము, అప్పుడు కూడా కెన్ వాడచ్చు. ఎలా వాడతాము ఈ 5 రకాలుగా? సో దీనికి నేను కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. సో ఎబిలిటీ ఆర్ కెపాసిటీకి మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ సెంటెన్స్, ఐ కెన్ ప్లే ద చెస్ అంటే నేను చెస్ ఆడగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నాకు వచ్చు ఆట అని చెప్పని ఐ క్యాన్ ప్లే ద చెస్. ఐ కెన్ కంప్లీట్ ద సిఏ కోర్స్ అంటే నేను సిఏ కోర్స్ కంప్లీట్ చేయగలను. ఐ క్యాన్, ఆ కెపాసిటీ ఉంది. ఇంకోటి చూడండి, హీ కెన్ క్లియర్ ద గేట్. అతను గేట్ ఎగ్జామ్ క్లియర్ చేయగలడు. షీ క్యాన్ క్లియర్ జేఈ అంటే తను జేఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలరు. క్యాన్ అంటే కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఇది ఫస్ట్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. సెకండ్ పాసిబిలిటీ చూద్దాం. పాసిబిలిటీస్లో ఏమంటున్నాం మనము? ట్రావెలింగ్ బై ఎయిర్ టు యుఎస్ క్యాన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. ట్రావెలింగ్ బై ఎయిర్ టు యుఎస్ క్యాన్ బి ఎక్స్పెన్సివ్ అంటే మనము ఏరోప్లేన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళనీకి చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదు ఎక్కువ టికెట్ ఎయిర్లో వెళ్ళనీకి అని చెప్పనీకి క్యాన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. పాసిబుల్, ఎస్ కదా. సో అలా తీసుకున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ డోంట్ క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ ఎనీ వెహికల్ క్యాన్ హిట్ యూ. ఇఫ్ యూ డోంట్ క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ, రోడ్ని చక్కగా క్రాస్ చేయకపోతే కనుక ఎనీ వెహికల్ క్యాన్ హిట్ యూ అంటే ఏ వెహికల్ అయినా వచ్చి మిమ్మల్ని కొట్టేయగలదు, గుద్దేయగలదు అని చెప్పనీకి మనము ఇక్కడ వాడుతున్నాం. ఈ రెండు ఏంటి? పాసిబుల్ కదా, పాసిబుల్ ఉంది అని చెప్పనీకి మనం కెన్ ఇలా వాడుతున్నాం. ఇంకా నెక్స్ట్ చూడండి, పర్మిషన్. మనం ఏదైనా పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఏమంటున్నాం మనం ఇక్కడ? కెన్ ఐ టేక్ లీవ్ టుమారో. నేను రేపు రేపు సెలవు తీసుకోనా అని చెప్పనీకి కెన్ ఐ టేక్ లీవ్ టుమారో. అదేవిధంగా కెన్ ఐ బుక్ ద ట్రైన్ టికెట్స్ ఫర్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేయనా పర్మిషన్ అడుగుతున్నాం మనం. సో దానికి ఏమంటున్నాం? కెన్ ఐ బుక్ ద ట్రైన్ టికెట్స్ ఫర్ నెక్స్ట్ మంత్. ఈ రెండు ఏంటి? పర్మిషన్ అడగనికి కెన్ ఐ అని స్టార్ట్ చేస్తున్నాం. మీరు అక్కడ ఏమైనా పెట్టుకోండి, కెన్ ఐ టేక్ లీవ్ అనండి, కెన్ ఐ కంప్లీట్ ద టాస్క్ అనండి, ఏదైనా చెప్పండి, కానీ కెన్ ఐ అని మొదలు పెడతాం ఇక్కడ పర్మిషన్ కోసం. అప్పుడు మనం క్యాన్తో స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి, రిక్వెస్ట్కి ఏం చేస్తున్నాం చూడండి. ఫస్ట్ సెంటెన్స్, కెన్ ఐ స్పీక్ టు రోహిత్ ప్లీజ్. రిక్వెస్ట్ అనమాట. కొంతమంది ఇలా కూడా అంటారు, కెన్ ఐ స్పీక్ టు రోహిత్. సో అది కూడా ఓకే, కానీ కెన్ ఐ స్పీక్ టు రోహిత్ ప్లీజ్ అని యాడ్ చేస్తున్నాం చూడండి. క్యాన్ తోటి ప్లీజ్. ఈ కాంబినేషన్లో ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా ప్లీజింగ్గా బాగుంటుంది. ఇంకొకటి చూడండి, కెన్ యూ గివ్ మీ 2 బాల్కనీ టికెట్స్ ప్లీజ్. నాకు 2 బాల్కనీ టికెట్లు ఇస్తారా? సినిమాకి వెళ్ళినప్పుడు మనకు టికెట్లు కావాలి. కెన్ ఐ అని మొదలు పెట్టినాం. కెన్ యూ గివ్ మీ 2 బాల్కనీ టికెట్స్ ప్లీజ్. ప్లీజ్ బాగుంటుంది కదా కాంబినేషన్. కెన్ యూ గివ్ మీ 2 బాల్కనీ టికెట్స్ ప్లీజ్. ఇలా కూడా మనము వాడచ్చు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఏంటి? ఆఫర్. ఇది ఆఫర్ కోసం ఏమంటున్నాం మనం ఇక్కడ? ఇఫ్ యూ బై 2 suits యూ కెన్ గెట్ 1 suit ఫ్రీ. మీరు 2 సూట్లు కొనుక్కుంటే కనుక 1 సూట్ ఫ్రీ అని చెప్పనీకి ఇఫ్ యూ బై 2 suits యూ క్యాన్ గెట్ 1 suit ఫ్రీ. నెక్స్ట్, కెన్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్ మేడం.
కెన్ ఐ హెల్ప్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్ మేడం అంటే మీరు లగేజ్ తీయనికి నేను హెల్ప్ చేయనా, ఇలా అడగొచ్చు అనమాట. ఈ మూడు ఇంట్లో చూడండి, ఈ మూడు 1 2 3 ఈ మూడింట్లో క్యాన్ వాడాం కదా, కుడ్ కూడా వాడచ్చు. ఎలాగో చూద్దామా. కెన్ ఐ టేక్ లీవ్ టుమారో అన్నాము, రేపు నేను లీవ్ తీసుకోనా, దీన్ని కుడ్ ఐ టేక్ లీవ్ టుమారో అనొచ్చు. సేమ్ కెన్, ఇది కెన్కి బదులు కుడ్ వాడుతున్నాం. ఎప్పుడైతే కుడ్ వాడతామో ఇట్ లుక్స్ మోర్ ప్లీజింగ్, చాలా ప్లీజింగ్గా ఉంటుంది, చాలా రిక్వెస్టింగ్గా ఉంటుంది. అఫీషియల్గా మీరు బాస్తో కానీ పెద్దవాళ్ళతో కానీ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో కానీ ఎప్పుడైనా క్యాన్కి బదులు వుడ్ వాడండి. డోంట్ యూస్ క్యాన్, ఇది వద్దు. ఏం వాడాలి? కుడ్ యూస్ చేయండి ఈ మూడు సందర్భాలలో. ఆ మూడు సందర్భాలు ఏంటి? పర్మిషన్, రిక్వెస్ట్, ఆఫర్. ఈ మూడు సందర్భాలు క్యాన్ బదులు కుడ్ వాడండి, ఇంకా చాలా బాగుంటుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. కెన్ అనేది ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా మనకి తెలిసిన వాళ్ళతోటి వాడచ్చు. కుడ్ అనేది అఫీషియల్, మోర్ రిక్వెస్టింగ్. చూడండి ఇప్పుడు కెన్ ఐ టేక్ లీవ్ టుమారో, కుడ్ ఐ టేక్ లీవ్ టుమారో, ఇంకా బాగుంటుంది కదా. నెక్స్ట్ చూడండి, కెన్ ఐ బుక్ ద ట్రైన్ టికెట్స్ ఫర్ నెక్స్ట్ మంత్, కుడ్ ఐ బుక్ ద ట్రైన్ టికెట్స్ ఫర్ నెక్స్ట్ మంత్. ఇక్కడ నెక్స్ట్, కెన్ ఐ స్పీక్ టు రోహిత్ ప్లీజ్, కుడ్ ఐ స్పీక్ టు రోహిత్ ప్లీజ్. బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ చూడండి, కెన్ యూ గివ్ మీ 2 బాల్కనీ టికెట్స్, కుడ్ యూ గివ్ మీ 2 బాల్కనీ టికెట్స్. ఇక్కడ ఏం లేదండి, ఈ మూడు సందర్భాలు మనం కెన్ బదులు కుడ్ పెడుతున్నాము. ఇది కూడా చూడండి, ఇఫ్ యూ బై 2 suits యూ క్యాన్ గెట్ 1 suit ఫ్రీ, ఇఫ్ యూ బై 2 suits యూ కుడ్ గెట్ 1 suit ఫ్రీ. కెన్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్ మేడం, కుడ్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్ మేడం. ఈ మూడు సందర్భాల్లో కుడ్ వస్తుంది, కుడ్ కూడా వాడచ్చు. కెన్ అనేది ఫ్రెండ్, ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్లో మాడుతున్నాం అనుకోండి, కుడ్ ఐ హెల్ప్ యూ అని మీ మదర్ అనరు కదా, అమ్మగారితో ఒకటి బ్రదర్తో ఒకటి ఎవరితోటి అనరు. అప్పుడు మనం కెన్ ఐ హెల్ప్ యూ చల్తా నడుస్తుంది అది. కానీ అఫీషియల్గా బాస్తో అయితే కుడ్ ఐ బాగుంటుంది. సో కాబట్టి ఈ మూడు సందర్భాలు గుర్తుపెట్టుకోండి. అఫీషియల్గా మీరు కుడే వాడండి. ప్రిన్సిపల్తో కానివ్వండి, మీ లెక్చరర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు, జాబ్లో ఉన్న మీ ఎంప్లాయర్స్తో కుడే వాడండి మూడు సందర్భాల్లో. ఇంకా ఎక్కువ కుడ్ గురించి చూద్దామా ఇప్పుడు. 5 సందర్భాల్లో మనం క్యాన్ వాడతామని తెలుసుకున్నాము లాస్ట్ స్లైడ్లో. లాస్ట్ 3 పాయింట్లలో క్యాన్ వాడచ్చు, కుడ్ వాడచ్చు. అది కాకుండా ఇంకా ఎలా వాడాలి కుడ్ని, మోర్ క్లారిటీ మీకు వస్తుంది కుడ్ మీద. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ తీసుకున్నాను, సో దాంతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఐ కుడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఇది వెళ్ళే ముందు మీకు ముందే ఆల్రెడీ చెప్పాను, కూడా ఎప్పుడు వాడతామంటే ఇట్స్ పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్. క్యాన్ అంటే చేయగలను, సో దానికి పాస్ట్ టెన్స్లో మనము కుడ్ వాడతాము. ఇప్పుడు ఏమంటున్నాము, ఐ కుడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఐ కుడ్ ప్లే, నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడాల్సింది అయిపోయింది. ఆడాల్సింది అంటే ఇప్పుడు ఆడలేను, అయిపోయింది, స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఆ సందర్భంలో మనం ఏమంటున్నాము, ఐ కుడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడాల్సింది అని చెప్తున్నాం అనమాట. ఇది ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ చూడండి, ద ఫ్లైట్ కుడ్ బి లేట్. ద ఫ్లైట్ కుడ్ బి లేట్ అంటే ఫ్లైట్ లేట్ అవ్వచ్చు. ఇది ఒక గెస్, మనం గెస్ చేస్తున్నాము, అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. ద ప్రైసెస్ కుడ్ గో అప్ అంటే ధరలు ఇంకా పెరగచ్చు, అది కూడా గెస్సే కదా. సో అక్కడ మనము కుడ్ని యూజ్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ ఫేస్ ప్రాపర్లీ యూ కుడ్ బి ఎఫెక్టెడ్ బై వైరస్. ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ ఫేస్ ప్రాపర్లీ అంటే మీరు ఫేస్ని సరిగ్గా కవర్ చేయకపోతే గనక యూ కుడ్ బి ఎఫెక్టెడ్ బై వైరస్. మీరు వైరస్కి, కరోనా వైరస్కి గురి కావచ్చు అని చెప్పని. యూ కుడ్ బి ఎఫెక్టెడ్. సో ఇదేంటి, ఫ్యూచర్ పాసిబిలిటీ. ఇఫ్ యూ డోంట్ కవర్, మీరు కవర్ చేయకపోతే అప్పుడు మీరు ఎఫెక్ట్ అవుతారని చెప్పని ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అని చెప్పనీకి మనం కుడ్ని ఇలా యూజ్ చేసాము. ఇంకా చూడండి, హీ కుడ్ హ్యావ్ క్లియర్డ్ జేఈఈ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ వెల్. హీ కుడ్ హ్యావ్ క్లియర్డ్ జేఈఈ అంటే అతను జేఈఈ ఎగ్జామ్ క్లియర్ చేసేవాడు. ఎప్పుడు, ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ వెల్, చక్కగా చదువు ఉంటే గనక. అంటే చదవలేదు కాబట్టి క్లియర్ చేయలేదు, చదవలేదు కాబట్టి క్లియర్ చేయలేదు అనకుండా మనం ఏమంటున్నాము, హీ కుడ్ హ్యావ్, హీ కుడ్ అని స్టార్ట్ చేస్తున్నాం చూడండి.
హీ కుడ్ హ్యావ్ క్లియర్డ్ ద జేఈ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ వెల్. మంచి చదువుంటే కనుక అతను క్లియర్ చేసేవాడు ఎగ్జాము అని చెప్పిన. అదేంటి అది పాస్ట్ పాసిబిలిటీ. ఇక్కడ మనం ఫ్యూచర్ పాసిబిలిటీ తీసుకున్నాం, ఇక్కడ పాస్ట్ పాసిబిలిటీ. కుడ్ని మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా వాడచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక పిండి తీసుకున్నాం అనుకోండి, ఆ పిండితో మనం రొట్టె చేయొచ్చు, లేదా పరాటా చేయొచ్చు, పూరి చేయొచ్చు. అట్లనే కుడ్డు కూడా అంతే. ఇంకోటి చూడండి, కుడ్ యూ కాల్ మీ టుమారో. కుడ్ యూ కాల్ మీ టుమారో అంటే మీరు నాకు కాల్ చేస్తారు. కుడ్ యూ కాల్ మీ టుమారో అట్లా వాడుతున్నాం. ఇంకోటి చూడండి, ఐ విష్ యూ కుడ్ అండర్స్టాండ్ మీ. ఐ విష్ యూ కుడ్ అండర్స్టాండ్ మీ అంటే మీరు నన్ను అర్థం చేసుకోలేదు అని డైరెక్ట్గా చెప్పలేక ఐ విష్ యూ కుడ్ హ్యావ్ అండర్స్టాండ్ మీ అంటే మీరు నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని చెప్పనీకి ఐ విష్. ఇట్స్ ఇమాజినరీ అంటే ఊహించుకోండి అనమాట. ఐ విష్ మీరు అర్థం చేసుకుని ఉంటే మంచిగా ఉండేది అని చెప్పనీకి ఐ విష్ యూ కుడ్ అండర్స్టాండ్ మీ. లేకపోతే మనం ఇలా చూడ, ఐ విష్ యూ కుడ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అట్లా ఎట్లా కావాలంటే మనం అట్లా వాడుకోండి. ఐ విష్ అని మొదలుపెట్టింది. ఐ విష్ యూ కుడ్ హ్యావ్, ఐ విష్ యూ కుడ్, ఎట్లయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఐ విష్ యూ కుడ్ సీ ద రియాలిటీ. నిజం తెలుసుంటే బాగుండేది మీకు అని చెప్పనీకి ఐ విష్ యూ కుడ్ సీ ద రియాలిటీ. ఇది కూడా ఓన్లీ జస్ట్ ఇమాజినరీ, నేను అనుకోవడం. మీరు నిజం తెలుసుకుని ఉంటే బాగుండేది అని చెప్పనీకి ఐ విష్ యూ కుడ్ సీ ద రియాలిటీ. నెక్స్ట్ చూడండి, కుడ్ ఐ హ్యావ్ యువర్ వెహికల్ ఫర్ 1 hour. మీ వెహికల్ అంటే మీ వాహనం మేము తీసుకోవచ్చు ఒక 1 hourకి, 1 గంటకి నేను వాడొచ్చా అని చెప్పనీకి కుడ్ ఐ హ్యావ్ యువర్ వెహికల్ ఫర్ 1 hour. మీ వెహికల్ నేను 1 గంట వాడుకోవచ్చా అని అడుగుతున్నాం. కుడ్ ఐ హ్యావ్. ఇట్లా కుడ్ ఐ హ్యావ్ నుంచి మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కుడ్ ఐ హ్యావ్ యువర్ పెన్ ఫర్ 1 hour ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ యువర్ వెహికల్. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఎనీథింగ్ బుక్. కుడ్ ఐ హ్యావ్ యువర్ కంప్యూటర్. కుడ్ ఐ హ్యావ్ యువర్ సెల్ ఫోన్. ఏదన్నా దానికి కుడ్ ఐ హ్యావ్ అని మొదలు పెడుతున్నాం. చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు కుడ్ ఐ హ్యావ్ అని స్టార్ట్ చేస్తారనుకోండి, అవతల వాళ్ళు నో అని అనలేరు. ఏమంటారు, కుడ్ ఐ హ్యావ్ యువర్ వెహికల్ ఫర్ 1 hour అంటే ఎస్ యూ కుడ్ అనకూడదు, ఎస్ యూ క్యాన్. కుడ్ అంటే పాస్ట్ అయిపోతుంది, ఎస్ యూ క్యాన్. ఆన్సర్ ఏమి ఇస్తున్నాం మనం ఇక్కడ? కుడ్ అంటే రాంగ్, తప్పు. ఎస్ యూ కుడ్ అనకూడదు, ఎస్ యూ క్యాన్. ఎస్ యూ క్యాన్ అనాలి. సో ఇవి మీకు క్లారిటీగా రానికి కొన్ని సెంటెన్సెస్ వుడ్ మీద ఒక్కసారి మీరు బోర్డు నుంచి పాజ్ చేసి క్లియర్గా రాసుకొని నేర్చుకోండి. సో హోప్ దిస్ క్లాస్ ఈజ్ యూస్ఫుల్. క్యాన్, కుడ్ ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాము, సింపుల్ అండి, ఏం లేదు. మనం వాడుతామంటే రోజు ఆటోమేటిక్ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, మేడం నాకు మాట్లాడడానికి ఎవరు లేరు. ఎందుకు లేరండి? మీరు ఫోన్లో మాట్లాడుతుంటారు చాలామందితోటి, ఫోన్ బుక్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఎవరితోనో మాట్లాడుతున్నారు, బ్యాంకుకి వెళ్తున్నారు, ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని మీట్ అవుతున్నారు. వాళ్ళందరితోటి ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎవరు వద్దన్నారు? చక్కగా అలవాటు చేసుకోండి. మొహమాటం వదిలేయండి, ఫీల్ అవ్వకండి, స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది ఇంగ్లీష్. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సో ఆల్రెడీ వీడియోస్ చాలా లింక్స్ ఇచ్చాను కింద, అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. సో దాట్ నేను ఇంకా ఏం చేయాలి అనే ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఇంకా ఏం చేయాలనే ఐడియాస్ కానీ మీరే ఇస్తూ ఉంటారు. సో టేక్ కేర్, విష్ యూ గుడ్ లక్.